యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి మనలను రక్షించినను. ప్రభువు ఐగుప్తులోంచి మనల్ని రక్షించినను. వారిలో నమ్మకపోయిన వారు తర్వాత నాశనం చేయబడిను అనే మాట చూస్తూ ఉన్నాం. గత రాత్రి మనం ప్రభు గురించి విన్నాం. ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు చెప్పారు. ఈరోజు ఐగుప్తు అనండి ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా చెప్పాలా. అది ఆ ఒక్క మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. దైవజనుడు ఈ యూదా పత్రిక రాస్తూ చక్కని మాటలు ఒక్కొక్కటి వివరంగా మనకి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ప్రతి మాట మన జీవితానికి అన్వయించుకోగలిగితే, ఆ మాట చదివి విడిచిపెట్టకుండా ఆ మాటలో ఉన్న సత్యాన్ని గుర్తిస్తే, ఆ మాటలు మనల్ని నిజంగానే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దైవజనుడు, ప్రభు మనల్ని ఐగుప్తులో నుంచి తన ప్రజల్ని రక్షించి వారిలో ఇంకా నమ్మని వారిని నశింపచేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాలు ఐగుప్తుని గురించి కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకోగలిగితే, ఆ మాటలు మన జీవితాన్ని నిజంగానే ప్రభావితం చేస్తాయి. ఐగుప్తుని ఈజిప్ట్ దేశం, ఈజిప్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఈజిప్టు అన్న ఐగుప్తు అన్న ఒకటే. ఎక్కువగా ఈజిప్ట్ ప్రాంతంలో విగ్రహారాధన బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు అవి. సూర్యుడిని దేవుడిగా కొలిచే ప్రాంతాలు, నక్షత్రాల్ని, చంద్రుణ్ణి, జంతువుల్ని, పక్షుల్ని కూడా దేవుడిగా కొలిచే ప్రజలు ఉన్నారు. బాగా విగ్రహారాధనకి భయంకరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు అవి. ఈ ఐగుప్తుని ఫరో రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజుగా ఆయన్ని పరిపాలన చేస్తూ ప్రజల్ని అటువైపుకి నడిపిస్తూ ఉన్న విధానాలు మనం చూస్తాం. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. దేవుని ప్రజలని ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుణ్ణి ఆరాధన చేసుకోవటం కొరకై ఎన్నోసార్లు ఫరోని అడుగుతారు. ఎన్నిసార్లు అడిగినా సరే ఫరో మాత్రం పొరపాటుని కూడా ఇశ్రాయేలు ప్రజల్ని తమ దేవుణ్ణి ఆరాధన చేయటానికి 3 రోజులంతా ప్రయాణం చేసి మేము వెళ్ళి మా దేవునికి మేము ఆరాధన చేస్తామని ఎంత వాళ్ళు రిక్వెస్ట్గా అడిగినా సరే ఫరో మాత్రం ఒప్పుకోడు. దేవుడు ఐగుప్తిలో తన శక్తిని నిరూపించడం కొరకే 10 రకాల అద్భుతాలు మోషే ద్వారా చేసిన సందర్భాలు ఈ అధ్యాయాలన్నిటిలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణాన్ని గురించి కూడా మనం చదివితే, వాస్తవంగా ఐగుప్తు నుంచి కనానికి వాళ్ళ ప్రయాణం చేయాలి. చాలా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళే వాళ్ళ ప్రయాణ మార్గం చాలా ఈజీగా వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ అవిధేయతను బట్టి, వారి యొక్క లోబడని తనాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరంగా మారిపోయి 40 సంవత్సరాలు వాళ్ళు ఆ అరణ్యం గుండా ప్రయాణం చేసుకుంటూనే వచ్చారు. లేఖనాల్లో ఏమని రాయబడి ఉందంటే, దేవుడు ప్రయాణం చేస్తున్న ఆ ఇశ్రాయేలీలకి వారి యొక్క మార్గాల్లో పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి తన ప్రజల్ని దేవుడు నడిపించుకుంటూ వెళ్ళాడు. అరణ్యంలో దేవుడు వాళ్ళకి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు. ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఆయన ప్రజల్ని దేవుడు నడిపించిన విధానం వాక్యంలో మనం ఎన్నో సందర్భాలు చదువుకుంటూ వచ్చాం. ఈ రాత్రి కూడా ఐగుప్తుని గురించి కొన్ని విలువైన మాటలన్నీ కూడా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి చేతులెత్తి
హల్లెలూయా అని చెప్తారా? దేవుడు వాళ్ళని నడిపించిన విధానాన్ని చూస్తే, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన విధానాన్ని చూస్తే ఆ చుట్టూ దారి గుండగా వాళ్ళని నడిపించాడంట. షార్ట్ కట్లో వాళ్ళని నడిపించలేదు. ఇశ్రాయేలుని నడిపించిన విధానం మీరు చూస్తే షార్ట్ కట్లో వాళ్ళని నడిపించలేదు, కానీ చుట్టూ దారి గుండా వాళ్ళని నడిపిస్తూ వచ్చాడని లేఖనాల్లో రాసిన మాటను మనం చూస్తాం. నిజమే, మన దేవుడు కూడా ఎప్పుడు షార్ట్ కట్లో మనల్ని నడిపించేవాడు కాదు. చాలామంది విశ్వాసులు కోరుకునేది ఏమిటంటే షార్ట్ కట్లో, ప్రతిదీ కూడా షార్ట్ కట్లో కోరుకుంటూ ఉంటారు. భక్తిని షార్ట్ కట్లో చేయాలనుకుంటూ ఉంటారు. ప్రార్థన షార్ట్ కట్లో అవ్వాలి, వాకింగ్ కూడా షార్ట్ కట్లో అయిపోవాలి, ప్రతిదీ దేవుని కార్యాలు కూడా షార్ట్ కట్లో అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. నేనంటాను, షార్ట్ కట్లో అయితే అంత బాగుండదు. 9 నెలలు ఆ తల్లి మోస్తేనే 9 నెలల్లో పుట్టిన పిల్లోడికి 7వ నెల 6వ నెలలో పుట్టిన పిల్లోడికి తేడా లేదా? మరియమ్మ తల్లి ఎందుకు లేదు బ్రదర్? ఖచ్చితంగా ఉంది. షార్ట్ కట్లో అయిపోకూడదు, ఏది షార్ట్ కట్లో మనకి వచ్చేయాలనుకోకూడదు. ఈ రోజులో చాలామంది అలాగే షార్ట్ కట్ని వెతుకుతూ ఉన్నారు. ఇశ్రాయేలుని దేవుడు నడిపించిన విధానం చూస్తే చుట్టూ దారి గుండా నడిపిస్తూ వచ్చాడు. మీరు కావాలంటే ఆ రిఫరెన్స్ మీకు ఇస్తాను. ఇదంతా ఇంట్రొడక్షనే. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే, ఫరో తన ప్రజలని పోనీయక, దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమును ఫిలిష్తీయుల దేశం సమీపంగా ఉన్నను ఆ మార్గాన్ని వారు నడిపించలేదు. మరి ఎలా నడిపించాడు దేవుడు? దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గాన, అరణ్య మార్గాన నడిపించాను. మన దేవుడు షార్ట్ కట్లో మనల్ని నడిపించడు. వాళ్ళకి ఫిలిస్తీన్ల ఆ మార్గాలన్నీ దగ్గరగా సమీపంగా ఉన్నా కూడా అలా తీసి పంపించలేదంట దేవుడు. చుట్టూ దారుగుండగా వాళ్ళు నడిపించారట. కొన్ని సందర్భాల్లో మనకి అనిపిస్తూ ఉంటుంది, మన అరణ్య యాత్ర వాళ్ళు అరణ్యంలో చేశారు, ఇప్పుడు మనం ఆత్మీయంగా ఒక యాత్ర ప్రారంభిస్తున్నాం. వాళ్ళు అరణ్యంలో వాళ్ళు నడిచారు, మనల్ని దేవుడు ఆత్మీయంగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నాడు. వారు బండలోంచి నీళ్లు తాగారు, ఇప్పుడు మనం విశ్వాసం ఉంచే వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నట్లు. వారు ఆకాశం నుంచి మన్నాను ఆహారాన్ని తిన్నారు, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. వారు పాత నిబంధన ఇశ్రాయేలీలు, మనం క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలు. మనల్ని దేవుడు నడిపిస్తున్న మార్గాలన్నీ ఒకసారి ఆలోచిస్తూ ఉంటుంటే షార్ట్ కట్లో ఎప్పుడు దేవుడు నడిపించడు. మీరు ఈ ఒక్క విషయమే ఈ ఇంట్రడక్షన్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. 40 సంవత్సరాల వాళ్ళని నడిపించిన విధానాన్ని చూస్తే ఎక్కడ షార్ట్ కట్ వైపుకి తీసుకెళ్ళలేదు. వాళ్ళ ప్రయాణాన్ని చూస్తే రామసేతు నుంచి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ ప్రయాణాన్ని చూస్తూ ఉంటుంటే వాళ్ళు మళ్ళా ఎలీం దగ్గరికి వచ్చారు, సుక్కోతు దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం అంతట్లో కూడా లేఖనాల్లో మనం సీను అరణ్యం దాటారు. అక్కడి నుంచి రెఫూదీంలోకి వచ్చారు, అక్కడి నుంచి సీనాయి అరణ్యం వచ్చారు, అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారం కట్టారు. తర్వాత కాదేశ్ దగ్గరికి వచ్చారు, పారాను అరణ్యం, మోయాబు మైదానం, నెబో శిఖరం, ఇవన్నీ దాటుకుంటూ వచ్చారు. ఎక్కడ షార్ట్ కట్లో వాళ్ళని దేవుడు నడిపించలేదు. అందుకొరకే ఈ రాత్రి మీకు ఒక పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. చదువుకుంటున్న పిల్లలు కూడా మీరు షార్ట్ కట్లో చదవాలనుకోవద్దు. నిజంగా పిల్లల చదువులు ఎలా ఉంటున్నాయంటే షార్ట్ కట్లో పాపం మాస్టర్ గారు అంత కష్టపడి చాలా కష్టపడి, నేను మొన్న ఒక కుటుంబాన్ని పలకరించడానికని పరామర్శించడానికని వెళ్ళాల్సి వచ్చింది.
వెళితే పాప మా తల్లి మొదలు పెడితే అస్సలు వదిలిపెట్టట్లేదు. అసలు దానికి బ్రేకు బెల్ల లేకుండా స్టార్ట్ చేసి మాట్లాడుతూనే ఉంది. నేను నా దగ్గర ఇద్దరు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. తల్లి చెప్తా ఉంది తమ కష్టాలు, తమ బాధలన్నీ పంచుకుంటా ఉంది. నేను అలాగూ ఓపికగా వింటూ ఉన్నాను, టైం చూసుకుంటా ఉన్నాను. సరిగ్గా 45 minutes అయితే కానీ విడిచిపెట్టలేదు. అదంతా అయిపోయిన తర్వాత నేను కారు ఎక్కినప్పుడు నాతో ఉన్న తమ్ముడోళ్ళకి చెప్తున్నాను, ఏంట్రా తల్లి అసలు 45 నిమిషాలు అయితే కానీ విడిచిపెట్టకుండా ఆమె బాధ అంతా చెప్పుకుంటూ వచ్చారు అని అంటే, నాతో ఉన్న అన్నయ్య చెప్తున్నాడు, అన్న ఆవిడ టీచర్ అన్న, ఖచ్చితంగా 45 minutes అవరు. ఆమె లెక్కది, ఆవిడ స్కూల్లో టీచర్, ఆమె ఖచ్చితంగా 45 నిమిషాలు లెక్క ఆమెకు, అంతే. 45 minutes అయితే కానీ అవర్ విడిచిపెట్టదు. అలాగే పాపం మీరు ఒక స్టూడెంట్ అనుకుని మీ దగ్గర చెప్తా ఉందన్న ఆమె కష్టం అంతా కూడా అని చెప్పారు. వాళ్ళ అక్కగారు ఉన్నారు, ఆమె చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేసింది ఆమె. వాళ్ళ చెల్లిగారు మాత్రం ఖచ్చితంగా 45 minutes నేను కరెక్ట్గా టైం చూసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అవును ఆమెకు అలవాటు అయిపోయింది, అలాగా చెప్పడం అలవాటైంది. సో దేవుడు షార్ట్ కట్ వైపు కాదు, అంటే ఆమె చెప్పినవన్నీ అవసరమే, వాళ్ళ కుటుంబాల్లో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అవి అవసరమే. అప్పుడు నాకు అర్థమైంది, అవును ఇవన్నీ అవసరం కాబట్టి ఇంతగా ఒక్కొక్కటి పోసుకొచ్చినట్లుగా ఈ తల్లి చెప్పినారని నేను ఆలోచించాను. తర్వాత మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు షార్ట్ కట్లో వెతకొద్దు. సేవ కూడా షార్ట్ కట్లో ఒకేసారి పెద్ద పాస్టర్ అయిపోవాలని కలలు మాత్రం మీరు కనొద్దు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అస్సలు మీరు కల్లో కూడా అనుకోకండి. అలా అవితే అంత ఎఫెక్ట్గా ఉండదు. ఆ అనుభవాలతో ఉన్న విషయాలు వేరు. మా పెద్ద పాస్టర్ గారు ఏసన్ గారు భలే చెప్తూ ఉండేవాడండి. ఆయన చెప్పి ఎగ్జాంపుల్స్ వింటే అస్సలు ఇంకా సేవలో మనం ఎలా ఉండాలో అర్థమైపోతూ ఉంటుంది. కొత్తగా ఒక ఆయన ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాడంట. 4 రోజులు బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కొన్ని అనుభవాలు ఇంకా సేవలో నలగొట్టబడితే బాగుండేది, నేను కూడా వెంటనే సేవ స్టార్ట్ చేయాలని వెంటనే సేవ స్టార్ట్ చేశారంట. 4 రోజులకే సేవ స్టార్ట్ చేశారంట. నేను 4 రోజులు అయిన తర్వాత మరలా సేవకుల దగ్గర ఇంకేదో నేర్చుకోవాలి నేను అనుకుని 2 years అలా నలగొట్టబడుతూ వచ్చాను. ఆయన 4 రోజుల్లోనే వెళ్ళిపోయి ఏదో సేవ చేయాలని ఆశతో వెళ్ళిపోయి, అందరూ చేసేస్తున్నారు నేను కూడా ఏదో చేయాలని ఆశతో వెళ్ళిపోయి చిన్న అరుగు మీద ఆరాధన స్టార్ట్ చేసి కూటం జరిపించుకుంటా ఉన్నాడట. సంఘస్థులు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు, 2, 3, 4 కాస్తావో 10 మంది ఓ సంవత్సరం మీద కష్టపడితే 10 మంది అవుతూ ఉన్నారు. చక్కగా సేవ నడుస్తూ ఉంది. ఈ లోపల వాళ్ళ ఇంటికి ఓ చుట్టాలు వచ్చారు, ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళు వెళ్ళారు. వెళితే ఆమె చూస్తే చాలా సఫర్ అవుతుంది. సేవకుడు ఆమె వైపు చూసి బాగా చూసి యేసు నామములో చక్కని మగపిల్లోడు కలుగునుగాక అన్నాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆమె కడుపు ఉబ్బసంతో బాధపడుతుంది. ఇంత స్టమక్ వచ్చేస్తుంది ఆమెకి. తెలియదు ఈయనకి. వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు అన్నమాట, కన్సీవ్ అయి ఉంటుంది, యేసు నామములో ఆడపిల్లగా మగపిల్లాడే. ఇంకా మరి ఆ ఊరోళ్ళు ఏం చేశారు నాకు తెలియదు. ఇంకా మా పెద్ద పాస్టర్ గారు అంతవరకు చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, అలలే చెప్పండి. అందుకే తొందరపడకూడదు, ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. తొందరపడేవాడు దారి తప్పిపోతాడంట. సేవని ప్రక్కన పెట్టండి, విశ్వాస జీవితంలో కూడా తొందరపడకూడదు. ప్రార్థన 40 రోజులు త్వరగా అయిపోతే బాగుండు. 29కి వచ్చినాయి, ఇంకా 11 రోజులు ఉన్నాయి, ఇంకా 11 రోజులు రావాలా. 365 రోజులు కూడా పెడతాం ఇలాంటి కోటలు, అంతే. దేవుడికి స్తోత్రం. సో మీరు తొందరపడకూడదు. పెళ్ళయ్యే వాళ్ళని చూడండి, ఎంతో తొందర. పాస్టర్ గారు స్టేజ్ మీద వాకింగ్ చెప్తుంటారు, అసలు ఇవేమి వినరు. అసలు ఆయన చెప్పే వాకింగ్ కానీ, స్టోరీస్ కానీ, ఉపమానాలు కానీ అసలు దృష్టి పెట్టరు. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, అంతే, అత్తోరింటికి, అంతే. చదువుకునే వాళ్ళు కూడా తొందర ఎక్కువ. ఈ క్లాసెస్లో చదువుకునే పిల్లల్ని చూడండి,
వాడు 5వ తరగతి చదవకుండానే 6లోకి జంప్ చేస్తుంటారు. అలా చేస్తే మరి ఆ ఇయర్ మిస్ అయిపోతుంది కదా, వాడికి ఏం వస్తుంది లెసన్. అందుకని ఏ విషయం ఇల్లు కడుతున్నప్పుడు కూడా తొందరపడద్దు. నేను ఈ కన్స్ట్రక్షన్ వరకు ఇంచుమించు ఒక 20 నెలలు పట్టింది ఆ కన్స్ట్రక్షన్ కొరకు. మందిరానికి స్థలం విషయంలో 7 సంవత్సరాలు వెయిట్ చేశాం. అందుకే ఏలియాను చూడండి, ఫస్ట్ కేరీతు వాగు దగ్గరికి పంపించాడు. వాగు దగ్గర ఏం దొరకదు, అక్కడి నుంచి సారెపతు విధవరాల దగ్గరికి పంపించాడు. కేరీతు వాగు దగ్గర ఏమో ఎదురు చూడాలి, ప్రతిరోజు ఆహారం కాకులు తెస్తే కానీ అలా వెయిట్ చేయటం. ఆయన అంతటా ఆయన వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమీ లేదు, వెయిటింగ్ అంతా. వాగు దగ్గరేమో ఎదురు చూడటం, సారెపతు విధవరాల దగ్గరేమో కరువులో పోషించబడటం. అక్కడి నుంచేమో ఏలియాను నడిపించిన విధానాన్ని ఇంకొంచెం ముందుకు వెళితే మనం చదువుకుంటూ ఉంటే లేఖనాల్లో వాక్య ప్రకారంగా కొంచెం అధ్యయనం చేస్తే కర్మేలు పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. అక్కడేమో సవాల్, 450 మంది ఏమో పక్కన ఉన్నారు, ఈయనేమో పక్కన ఉన్నాడు. ఇప్పుడు దేవుని శక్తిని నిరూపించాల. అక్కడి నుంచేమో బదలీ వృక్షం దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన సేవ అనుభవాలు చూస్తే హోరేబు పర్వతం అంటే స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు డాబా పైకి ఎక్కాలంటే ఒకేసారి లేదు కదా, మెట్లు ఒకదాని తర్వాత ఒకటి. అందుకే వృద్ధుల దగ్గర చాలా జ్ఞానం ఉంటుందండి. ఏంటి ముసలమ్మ ఏలేళ్ళు అనకూడదు, మనం వాళ్ళు ఎంతో పండిపోయి ఉన్నారు, అసలు లైఫ్లో ఎన్నో అనుభవాలు దాటుకుని వచ్చేసారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని బామ్మ, నాయనమ్మ, పెద్దమ్మ నీ అనుభవాలు చెప్పమ్మా. నీకు సమయం దొరికితే పెద్దోళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ అనుభవాలు నేర్చుకుంటే మనం వెళ్ళే దారిలో ఎన్నో దాటుకుని వెళ్ళాలి మనం. వాళ్ళు అవన్నీ అనుభవించి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఎలాంటి సమయాలు ఎలా మెలకుగా ఉండాలో, ఎలాగ వీటిని దాటించాలో, అవన్నీ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ ఇశ్రాయేల్ యొక్క అరణ్య ప్రయాణం అంతా కూడా షార్ట్కట్లో దేవుడు నడిపించలేదు, చుట్టూ దారు గుండానే నడిపించాడు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా అలాగ నడిపిస్తున్నప్పుడు సరెండర్ అవుదాం, అప్పగించుకుందాం. వివాహం కొరకైనా, ఆస్తి గురించి అయినా, ఆర్థిక పరిస్థితుల గురించి అయినా, జాబు కోసమైనా సరే, ఏదైనా సరే వెంటనే అని అడగొద్దు. దేవా నీ చిత్తమే నెరవేర్చు అని కోరుకోండి. యేసు నామములు మిమ్మల్ని చక్కని దారిలో ప్రభు నడిపించునుగాక. ఇశ్రాయేలుకి ఏమీ తక్కువ చేయలేదు దేవుడు. ఏమైనా తక్కువ చేశాడో చెప్పండి? ఏమీ తక్కువ చేయలేదు దేవుడు. 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రాలు మాయకుండగా, చెప్పులు అరిగిపోకుండగా దేవుడు అద్భుతంగా వాళ్ళని పోషించినట్లు మీ కుటుంబాలను కూడా దేవుడు ఈ అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో నడిపించి పోషించి కనాను వైపుకి దేవుడు మనలందరినీ నడిపించునుగాక. గుడ్. ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చేస్తున్నాను. ప్రభువా, ఐగుప్తులోంచి నీ ప్రజల్ని రక్షించినను వారిలో కొందరు నమ్మలేదు అని మాట్లాడుతున్నాడు. ఐగుప్తు మనకి నేర్పించే పాఠాలు ఏంటి, లేకపోతే ఐగుప్తిలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు త్వరగా చెప్పి ఈ సందేశాన్ని కొంచెం ముందుకు కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఐగుప్తు మనకి నేర్పించే పాఠం ఏమిటి, లేకపోతే ఐగుప్తు యొక్క స్వభావం ఏమిటి, ఐగుప్తు యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి అని అడిగితే కొన్ని మాటలు బైబిల్లోంచి మీకు చెప్తాను. నెంబర్ 1, నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా విందాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదవగా విందాం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులను మోయించు బరువులను క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించాను, వారి దాస్యత్వం నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి తిని.
చూడండి, అక్కడ ఆ సందర్భాన్ని చెప్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఐగుప్తి దాస్యత్వంలోంచి మిమ్మల్ని విడిపించాను అని అంటున్నాడు. సో మొదటి మాట, ఐగుప్తిలో ఉన్న అనుభవాలు లేదా ఐగుప్తి మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఫస్ట్ వన్ దాస్యత్వం, లేకపోతే బానిసత్వం, లేకపోతే పాపం. సో ఈ మూడు ఒకే కోణానికి చెందినవి. దాస్యత్వం అన్నా, బానిసత్వం అన్నా, పాపం అన్నా ఒకే కోవకి చెందినవి. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు నడిపించిన ఆ విధానంలో చూస్తే, ఐగుప్తు నుంచి వాళ్ళు కనానుకు వెళ్ళారు. మధ్యలో ఎన్నో మజిలీలు దాటుకుంటూ వెళ్తూ వచ్చారు. అయితే దేవుడు వాళ్ళని నడిపించిన విధానంలో చూస్తే, ఆ బానిసత్వంలోంచి వాళ్ళని దేవుడు విడిపించాడు, తప్పించాడు. అదే బానిస బ్రతుకులో వాళ్ళని ఉండనివ్వలేదు. నిజంగా ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న ఈ పాఠం ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా కనాను వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, పరమ కానానికి. పరలోక రాజ్య యాత్రలో ఆ గమ్యస్థానానికి మనం చేరుకోవాలంటే, ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఐగుప్తి బానిసత్వం నుంచి విడుదల పొందారో, మనం కూడా పాపం అనే బానిసత్వ సంఖ్యల నుంచి, ఆ చెరలో నుంచి మనం విడుదల పొందాలి. అప్పుడే కనాను వైపుకి మన ప్రయాణం అద్భుతంగా కొనసాగించబడుతుంది. ఐగుప్తి నీకు నేర్పిస్తున్న పాఠం అది ఒక బానిసత్వం. అక్కడి నుంచి నీకు విడుదల రావాలి. యేసు నామములో విడుదల వచ్చునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారు గట్టిగా. నిజంగా విడుదల రావాలి మనకి. వారు పస్కాను భుజించారు. మనం కూడా ప్రభు బలలో పాలిభాగస్సులు కాబోతున్నాం. పస్కాను భుజించినప్పుడు ఆ విధానం కూడా వాళ్ళకి చెప్పాడు. నడుం కట్టుకోండి, కర్ర చేత పట్టుకోండి, అవన్నీ ప్రతిదీ కూడా దేవుడు ఒక సిస్టమేటిక్గా చెప్తూ వచ్చాడు. ఇంకా ఐగుప్తిలో సంహారపు దూత ఏ ఇంటి మీదకి వస్తుందంటే, ఏ ఇంటి పైన కమ్ముల మీద, ఆ గడప కమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం రాయకుండా ఉంటారో ఆ ఇంటిని సంహారపు దూత సంహరించేది. ఏ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉంటుందో సంహారపు దూత దాటి వెళ్ళిపోతూ ఉండేది. మన జీవితాల్లో కూడా ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత విడుదల పరిచర్య జరగాలి. ఇంకా బానిసగా మనం ఉండకూడదు. ఐగుప్తి ఫస్ట్ ఆ పాఠం మనకి నేర్పించే ఫస్ట్ లెసన్ ఏమిటంటే, ఖచ్చితంగా అక్కడ బానిస బ్రతుకుంది. వారిని దేవుడు విడిపించేశాడు. మనం కూడా ఇంకా బానిసలుగా బ్రతకూడదు. యేసు నామములో మనకు విడుదల దొరుకునుగాక. చూద్దాం, బైబిల్లోంచి కొన్ని మాటలు మీకు చదివిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఫస్ట్ వర్డ్, మొదటి వచనం చూడండి. గలతీయుల చాప్టర్ 5:1. ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి మనలందరినీ స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా కాబట్టి మీరేం చేయాలి తెలుసా? స్థిరంగా నిలిచి మరలా దాస్యత్వం అనే కాడి క్రిందకు చిక్కుకోవద్దు. మరలా అదే దాస్యత్వం కిందకు మీరు వెళ్ళొద్దు. ఆల్రెడీ మీకు స్వతంత్రత ఇచ్చేసాడు. మీరు స్వేచ్ఛా పౌరులు. దేవుడు మనకి ఆయన రక్తం ద్వారా కడగబడిన మనకి ఒక స్వాతంత్రత వచ్చేసింది. ఇప్పుడు మరలా దాస్యత్వం క్రిందకి మళ్ళీ మనం వెళ్ళకూడదు. రక్షించబడిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారు మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తి నుంచి వాళ్ళు విడిచి కనానుకే వెళుతున్నారు, కానీ ఐగుప్తి ఆశలు మాత్రం వాళ్ళలో చావలేదు. మరలా మాంసం గుర్తొచ్చిందంట, మరలా కీరకాయలు గుర్తొచ్చినాయంట, మరలా దోసకాయలు గుర్తొచ్చినాయంట, మరలా విడిచొచ్చిన అన్నీ గుర్తొచ్చినాయంట వాళ్ళకి. అందుకే ఈ రాత్రి ఈ ప్రారంభ వచనంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే విడిచిపెట్టొచ్చావో దాన్ని మరలా నువ్వు అలాంటి మార్గం గుండా వెళ్ళకూడదు. దాస్యత్వం అనే ఆ కాడి కిందకి మరలా చిక్కుకోవద్దని దేవుడు పౌలు ద్వారా ఈ పత్రిక తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు
మరలా అటువైపు వెళ్ళకుండగా మిమ్మల్ని దైవికమైన భక్తి మార్గంలోనే నడిపించునుగాక. ఖచ్చితంగా అలాగ ఉండాలనేది నా ఆశ. ఫర్ ఎగ్జాంపుల్, నీవు దేవునిలోనికి రాకముందు, దేవుని వైపుకు తిరగకముందు నీలో ఎక్కువగా ఆ కోపం ఉండేది అనుకో. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా అలాగే కోపపడుతున్నావంటే మరలా నువ్వు దాస్యం అనే కాడి కిందే ఉన్నావని. ప్రభువులోకి రాకముందు నీకు సిగరెట్ తాగే ఆ హ్యాబిట్ ఉంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టేసేయాల. మరలా అటువైపుకే వెళుతున్నావంటే మరలా నువ్వు దాస్యత్వంలోనే ఉన్నావని అర్థం. ప్రభువులోకి రాకముందు బ్రాందీ, ఈ వ్యసనాలు తాగే అలవాటు ఉంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటికి దూరం అయిపోవాలి. మరలా అటువైపు వెళ్తున్నావంటే ఇంకా బానిసగానే ఉన్నావని. ప్రభువులోకి రాకముందు వ్యర్థమైన లోక సంబంధమైన అలవాట్లు ఎన్నో ఉండేవి. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మరలా వాటి వైపు వెళ్ళకుండా, దాస్యత్వంలోకి వెళ్ళిపోకుండా, చిక్కుకోకుండా పవిత్రమైన జీవితం వైపుకి మనం పయనించాలి. యేసయ్య ఇటువంటి మార్గాల గుండగా మిమ్మల్ని నడిపించునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, మోషేని చూడండి, ఆయన గురించి రాయబడిన మాట చదవండి ఒకసారి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వాక్యాలు చదివితే, మోషే పెద్దోడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే ఐగుప్తి ధనం నాకు వద్దు, విషయమైన నింద గొప్ప భాగ్యమని నిందలే నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలం పాపభోగం ఆ మాట టిక్ చేయండి. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోలేదు కానీ బహుమానం మీదనే అతనికి దృష్టి ఉన్నది. ఐగుప్తి ధనం మీదకి వెళ్ళలేదు, అల్పలోక పాప భోగాల వైపు కూడా వెళ్ళలేదు. బహుమానం మీద దృష్టి ఉంది కాబట్టి ఐగుప్తిలో ఉన్న మోషే, ఇశ్రాయేలుని నడిపిస్తున్న మోషే అటువైపు నుంచి విడుదల పొందాడు, ప్రజల్ని నడిపించాడు. ఈ రాత్రి నీవు కూడా విడుదల పొంది నీ కుటుంబాన్ని, నీ తోటి వారిని యేసు వైపుకు నడిపించుదువుగాక. ఖచ్చితంగా అలాంటి ఆశయాలు నీలో జరగాలని ఒక దైవజనుడిగా నేను ఆశిస్తూ, అభిప్రాయపడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఒక రాజు గారు ఉన్నారండి. ఈ రాజు చాలా ప్రజల్ని చక్కని దారిలో నడిపించిన రాజాతి రాజు. ఒంటి చేత్తో రాజ్యాల్ని ఏలిన చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. సముద్రం దగ్గరికి కూడా వెళ్ళి, నువ్వైతే భూమి ఉంటే నేను కూడా నిన్ను ఏలేవాడిని, అంత రోషం కలిగిన చక్రవర్తి అలెగ్జాండర్. ఒకసారి అతని దగ్గరికి వేరొక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఒక జ్ఞానం కలిగిన వారిని తీసుకుని వచ్చారు. నిజంగానే జ్ఞానం కలిగిన ఆయన్ని తీసుకుని వచ్చారు రాజు దగ్గరికి. తీసుకుని వస్తే ఆ రాజు అంటూ ఉన్నాడు, నీకు జ్ఞానం ఎంత ఉంది అని అడిగాడు. ఆయనకు జ్ఞానాన్ని గురించి ప్రతీది కూడా వివరిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. రాజు ఏదో అడిగాడు, ఆ అడిగిన దానికి సమాధానం చెప్పడం కొంచెం ఆలస్యం అయింది. వెంటనే ఈ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి అతని మీద కోప ప్రభావాన్ని చూపించాడు. వెంటనే కోపగించేసి, ఇలాంటి వాడు ఎందుకు వచ్చావు నా సంస్థానానికి అని బాగా కోప ఆవేశాలు వ్యక్తపరుస్తూ వచ్చాడు. కోప ఆవేశాలు వ్యక్తపరుస్తూ వస్తే ఆ జ్ఞాని ఇలా అన్నాడు, అయ్యా రాజా, చక్రవర్తి గారు, మీ రాజరికాన్ని బట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాను, కానీ నేను దేనికి బానిసనయ్యానో ఆ బానిసకు మీరు బానిస అయిపోయారు. ఒకప్పుడు నేను బానిసగా బ్రతికాను, ఆ బానిస బ్రతుకు వదిలేశాను. అయితే మీరు రాజయ్యుండు కూడా నేను దేనికి బానిసనై విడిచిపెట్టేశానో ఆ బానిసకు మీరు బానిస అయిపోయారు. అందుకే మిమ్మల్ని గురించి నాకు బాధ కలుగుతుంది రాజా అన్నాడు. ఏంద్రా నువ్వు మాట్లాడేది ఏంది అన్నాడు. మరలా, ఏం లేదు రాజా, నేను జ్ఞానినే. ఒకప్పుడు కోప ఆవేశాలతో ఉండేవాడిని, చాలా కోపం ఎక్కువ నాకు. అయితే
దేవునిలోనికి వచ్చిన తర్వాత, నాకు ఈ తత్వజ్ఞానం, దైవజ్ఞానం వచ్చిన తర్వాత ఒక్కోటి సామెతల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది, అసలు కోపం, మూర్ఖుడికి కోపం ఉంటుందని, బుద్ధిహీనుని అంతరంగంలో కోపం సుఖనివాసం చేస్తుందని నాకు అర్థమైంది. అందుకని నేను జ్ఞానిని కదా, బుద్ధిహీనుని కాదు కదా, అందుకని కోపాన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాను. నేను విడిచిపెట్టేసిన దానికి నువ్వు బానిస అయిపోయావు రాజా, అందుకే నిన్ను చూసి నవ్వొస్తుంది నాకు అని అంటే, అప్పుడు ఆ రాజు అనుకున్నాడంట, నేను రాజ్యాన్ని పరిపాలించే రాజునే, ఒంటి చేత్తోనే రాజ్యాన్ని వేసాను కానీ ఈ చిన్న కోపాన్ని జయించలేకపోయాను అని. ఈరోజు మీరు ఆలోచించండి, మరి అదొక చిన్న కోపమే కావచ్చు, దాన్ని కూడా మనం జయించాలి. అది చిన్న అలవాటే, హ్యాబిటే కావచ్చు, దాన్ని కూడా మనం జయించాలి. ఐగుప్తి ఆశలు మనలో ఉండకూడదు, ఐగుప్తి బానిసత్వం మనం అటువైపు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా ప్రభు బల్ల తీసుకోబోతున్న మనలో ఈ ఐగుప్తి ఛాయలు ఎక్కడ కనబడకూడదు. యేసు నామములో మిమ్మల్ని దేవుడు శుద్ధీకరించునుగాక. అల్పకాల పాపాలు, చిన్న చిన్న హ్యాబిట్స్, వాటిని ఈరోజే డిలీట్ చేయుదురుగాక, విడిచిపెట్టుదురుగాక. దైవ మహిమ మిమ్మల్ని తాకునుగాక. ఒక దైవజనుడిగా నా అభిప్రాయం, నా ఆశ, ఐగుప్తి బానిస బ్రతుకు మనకు ఉండకూడదు, మరలా దాసత్వం వైపు వెళ్ళకూడదు. ఇంకా చాలామంది ఉన్నారండి, ప్రభు బల్లారాధనలో చేతులు ఉంచుతారు, ప్రభు బల్లలో పాలి భాగస్సులు అవుతారు, బల్లారాధన అయిపోయేదాకా ఓపిక పడతారు. అది ఎప్పుడైపోతుంది రా బల్లారాధన, అంతే, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టేసుకుంటారు. అలా మరలా గొడవలకి నువ్వు బానిస అవ్వకూడదు. ఒకప్పుడు నీ నోరు మున్సిపాలిటీ చెత్తే ఒకప్పుడు, ఇప్పుడు అలా ఉండకూడదు. నీ నోరు ఎట్లా ఉండాలంటే, బైబిల్ చెప్తున్న మాట, చక్కని మాట ఉంది కదా, విచిత్రమైన పండ్ల వంటిదిగా మారాలి నీ నోరు. సమయోచితంగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టబడిన పండ్ల వంటిది అన్నాడు. బానిస అవ్వకూడదు. యేసు నామములో మనకి విడుదల దొరుకునుగాక. గుడ్. కొంతమంది అన్నీ బాగుంటాయి, ప్రార్థన సూపర్, పరిచర్య మరీ సూపర్, ఎవరినైనా ఏదైనా వాళ్ళకి ఏర్పాటు చేసి ఏమన్నా పెట్టాలంటే అవసరమైతే కడుపులో తీసేదైనా పెట్టే అంత దాతృత్వం వాళ్ళలో ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. కానీ ఆ కానీలోనే ఉంది పెద్ద గూని అన్నట్లు. కానీ అంటేనే, కానీ అన్నప్పుడే పెద్ద గూని ఉన్నదని అర్థం చేసుకోవాలి. కానీ సీరియల్ మాత్రం విడిచిపెట్టరు. అస్సలు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అన్నీ చూస్తే కానీ వాళ్ళకి అసలు కుదరదు. అసలు సినిమాలు మాత్రం విడిచిపెట్టారు. ఇలా కొన్నిటికి వాళ్ళు బానిస అయిపోయారు. సో ఇప్పుడైతే సెల్ ఫోన్ మరీ ఎక్కువైపోయింది అందరికీ. అవసరమే, అది అందరికీ అవసరమే. ఇప్పుడు ఫోన్పే చేయాలి, ఫోన్ కావాలి, గూగుల్ పే చేయాలి, కావాలి, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, కావాలి. కానీ ఎంతవరకు అంటే అంతవరకే. ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు నిన్ను దర్శించునుగాక, అంతే. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఐగుప్తు మనకు నేర్పించే పాఠం. ఒకటి బానిసత్వం, లేకపోతే దాస్యత్వం లేదా పాపం, దాని నుంచి మనం విడుదల పొందాలి. రెండు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వాక్యం చూడండి, త్వరగా చూద్దాం. ఐగుప్తు అనుభవాలు ఎలా ఉన్నాయో. మేము చాలా దినములు ఐగుప్తిలో నివసించాము. ఐగుప్తీయులు మమ్మల్ని, నాయన 15వ వచనమే, ఐగుప్తీయులు మమ్మల్ని చెప్పండి పితరులను శ్రమ పెడుతూనే వచ్చారు. ఐగుప్తీయులు మమ్మల్ని శ్రమ పెడు, చాలా రోజులు ఉన్నాం ఐగుప్తీయులు మేము, వాళ్ళు మమ్మల్ని శ్రమ పెడుతూనే వచ్చారు. రెండవది, శ్రమ పెట్టేవారు. చెప్పండి, ఎవరంటే వాళ్ళు ఐగుప్తీయులు. ఎప్పుడు వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నా సరే ఇజ్రాయేలీని వాళ్ళు శ్రమ పెడుతూనే వచ్చారండి. ఈరోజు ఆత్మీయంగా మనం ఆలోచిద్దాం.
మనం ఐగుప్తి నుంచి వచ్చేసాం. ఐగుప్తి నుంచి మనం విడుదల వచ్చేసింది. మరి ఇంకా నువ్వు శ్రమ పెట్టే మనసు ఉంటే నువ్వు ఇంకా ఐగుప్తిలోనే ఉన్నావని అర్థం. నీలో నాలో కూడా ఎవరిని మనం శ్రమ పెట్టే వాళ్ళగా ఉండకూడదు. ఇంకా నువ్వు నీ ఇంటి వారిని, బైబిల్ ఏమంటారో తెలుసా, లోబి. కొంతమంది బీపీ గురించి చెప్తే ఏమంటారు, లో బీపీ అంటారు కదా. ఆ బైబిల్లో సామెతల గ్రంథకర్త ఏమంటాడు, లోబి. 2 అక్షరాల ఆడి పేరు లోబి. తన ఇంటి వారిని బాధ పెడతాడంట. లోబి అనేవాడంట తన ఇంటోళ్ళని టార్చర్ పెడతా ఉంటాడంట. నేను ఆశిస్తున్నాను మన ఇంటోళ్ళు మన గురించి ఎంతో కష్టపడి ఉంటారు. మన ఇంటి వారిని మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు, శ్రమ పెట్టకూడదు. ఇంటి వారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే అత్త కోడల్ని బాధ పెడతా ఉంది. అలా బాధ పెట్టకూడదు. నిజంగా ఈరోజు ఈ అత్త కోడల్ని ఎంత బాధ పెట్టిందో తర్వాత ఆమె అంతకంటే ఎక్కువ బాధపడాలి. బైబిలే మనకు ఆధారం కదా. మనుషుడా ఏది విత్తుతావో అదే కోస్తావు. ఇప్పుడు టార్చర్ పెట్టిందనుకోండి కోడల్ని, రేపొద్దున అత్త మంచి అనబడిన తర్వాత అంతకంటే ఎక్కువ బాధపడాలి. ఆ కోడలు ఏం పట్టించుకోదు. ఇంటి వారిని బాధ పెట్టకూడదు. అత్త కోడలను బాధ పెడుతుంటుంటే మళ్ళీ కోడలు అత్తగారిని కూడా బాధ పెడుతుంటుంది. అలా ఉండకూడదు. ఎలా బాధ పెడతా ఉంటారంటే చూడండి, కొన్ని సందర్భాలు చెప్తాను. ఆవిడ ఇంటి తాళం ఇవ్వదు, ఆ ఇంటి తాళాలు ఏమీ ఇవ్వదు. నూనె కావాలన్నా నూనె డబ్బా కూడా తాళం వేసుకుంటుంది. స్తోత్రం. ఉన్నారు ఇలాంటి కఠినమైన వాళ్ళు ఉన్నారు. నూనె డబ్బా తాళం, పంచదార తాళం, బెల్లం తాళం, పట్టిక బెల్లం తాళం, ఇంట్లో వస్తువులన్నిటికీ తాళం. మరి ఇంకా ఆవిడ వంటల చేస్తుంది తాళం వేసుకుంటే. ఈ పచ్చిగడ్డి వంట చేసి పెట్టాలి, ఇంకంతే, అంతకు మించి ఏం చేస్తారు మరి. అన్నిటికీ తాళం వేసుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏం చేసిందంటే ఇంటి తాళం రావట్లేదు నాకు, అసలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంటి తాళం మాత్రం మా అత్తమ్మ నాకు ఇవ్వట్లేదు, బీరువా తాళం ఒకటి ఇవ్వట్లేదు నాకు. ఈమె ఆలోచించింది. వీళ్ళేమో కింద ఉంటారు, ఆవిడేమో పైన ఉంటుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే డూప్లెక్స్ హౌస్లా ఉంటుంది చూసారా, అలా ఉంటుంది అన్నమాట. ఇలా ఎక్కి అలా పైకి వస్తారు అంతే. పైనుంచి అత్తగారు కిందకు వస్తుందని తెలిసి పొద్దున్నే అంతే ఇల్లన్నీ తుడిసేసింది. కొబ్బరి నీళ్ళు బాటిల్ అలాగా మెట్ల మీద చేసుకుంటూ అలా వచ్చేసింది. పైన అత్తగారు పొద్దున్నే బ్రష్ చేసుకుని కాఫీ తాగుదామని కిందకు వచ్చి డామ్మని పడ్డది. ఇంకా కోడల పిల్లకి ఆనందాలు అసలు. పడిపోయిన అత్తగారు నేను పడుచుకోవట్లేదు కానీ ఎగిరి గంతేసి ఆ తాళాలు తీసుకుని దొరికినాయి నాకు తాళాలు అంటుంది అంతే. అలా బాధ పెట్టకూడదు కదండి. అస్సలు మన ఇంటోళ్ళు మనం ఎప్పుడు బాధపడకూడదు. అన్నదమ్ములు కూడా అన్నయ్య పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి, తమ్ముడిని బాధ పెట్టకూడదు. తమ్ముడు కూడా అన్నను బాధ పెట్టకూడదు. అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు రక్త సంబంధాలు కదండి, వాళ్ళు ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఒకరిని ఒకరు మనం అది ఐగుప్తీయుల మనస్తత్వం, అది మంద కాదు. యేసు నామములో దేవుడు నీకు మరో మనసు వచ్చిన గాక. ఇంకా భార్య భర్తలండి, భర్త ఎంత బాధ పెడుతూ ఉంటాడో కొంతమంది భార్యల్ని చాలా బాధ పెడుతూ ఉంటారండి. అది ఐగుప్తీయుల స్వభావం. అమ్మ నా మధ్యకాలంలో ఓ తల్లి పాపం బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంటే అస్సలు లేచి కూర్చుని ఓపిక కూడా లేదు ఆమెకి. 1 సంవత్సరం క్రితం ఆ తల్లి వాళ్ళ ఇంటికని ప్రార్థన చేయడానికని వెళితే 1 సంవత్సరం క్రితం మంచాన్ని అలా పడుకునే ఉంది ఆ తల్లి. చాలా బాధపడతా ఉంది. నేను వాళ్ళ పిల్లోడు ఉన్నాడు అక్కడ, వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఏమ్మా మరి ఇంత మంచం మీద నువ్వు ఇంత బ్యాక్ పెయిన్తో బాధపడతా ఉంటుంటే కనీసం మీ ఆయన అసలు పట్టించుకోలేదమ్మా అని అంటే ఆమె చెప్పిన మాట ఏమిటంటే, అస్సలు నన్ను ఒక్కరోజు కూడా చూడలేదయ్యా, ఇప్పటికి నేను ఏమైపోయాను కూడా అసలు చూడలేదు, అందుకే అమ్మగారి ఇంటికి వచ్చేసాను, ఒక్కరోజు కూడా ఆయన నన్ను నా వైపు చూడలేదు. మంచి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళో లేకపోతే ఆయనకి కలిగి ఉన్నది పోనీ ఏదో ఒక హాస్పిటల్కైనా తీసుకెళ్ళో లేకపోతే దాని గురించి పెద్దోళ్ళని అడిగో తెలుసుకున్నో
కొంచెం వైద్యం అందిస్తే బాగుంటుంది కదా. నిజంగానే ఎంత బాధ అంటే ఆ మాట విన్నప్పుడు నేను అనిపించింది, అయ్యో ఇంత బాధలో ఉండి కూడా భార్యని పట్టించుకోవట్లేదా అనుకున్నాను. భార్యల్ని బాధ పెట్టకూడదు, అలాగని భర్తలను కూడా భార్యలు బాధ పెట్టకూడదు. కొన్నిసార్లు అక్కోళ్ళు మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమనాలో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా భర్తకి హై బీపీ రప్పించేస్తుంటారు. ఎలా అంటే హై బీపీ అంటే ఆల్రెడీ వీళ్ళకి మ్యారేజ్ అయి ఉంటుంది, మంచిగా ఫ్యామిలీ బాగుంటుంది, ఆ భర్త గారు ఎదురుకుండానే వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటుంది. ఇంకా మామూలు బీపీ రాదు, అక్కడ ఏది ఉంటుంది అంతే, ఇంకా అంతే. ఖచ్చితంగా ఎందుకు నాకు అర్థంగా, ఇలాంటి బాధ పెట్టడాలు ఎందుకు, అంత టార్చర్ ఎందుకు? క్రైస్తవుడికి ఇది తగదు. యేసు నామములో ఐగుప్తుల మనసు విరిగిపోనుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. కొంతమంది విశ్వాసులు ఉంటారండి, పాస్టర్ గారిని ఎంత బాధ పెడతా ఉంటారో చూస్తూ ఉంటాం. కొన్ని స్థలాల్లో మేము వెళుతూ ఉంటాం. అలాగే పాపం సేవకుడు వాళ్ళ గురించి బాధపడుతూనే ఉంటాడు. ఎప్పుడు మారుతారు ప్రభు వీళ్ళు, సంవత్సరాలు అయిపోతున్నా ఇంకా వీళ్ళు ఈ మనస్తత్వం మారలేదేంటి అనుకుని వాళ్ళ గురించి విజ్ఞాపన చేయడం తప్ప ఇంకేమీ లేదు. సేవకులుగా విశ్వాసులు ఎప్పుడు బాధ పెట్టకూడదు. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. కూతుర్లు కూడా తల్లోళ్ళని బాధ పెట్టకూడదు. మీకు అత్తోరింటికి మీకు కట్న కానుకలు అన్ని ఇచ్చి పంపించేసిన తర్వాత మరలా వచ్చి మరలా ఇవ్వండి అమ్మా అని ఇట్లా అలా బాధ పెట్టకూడదు. మరి వాళ్ళు ఏమైపోవాలి, అలా బాధ పెట్టకూడదు. చూద్దాం, ఒక్క వాక్యం చదువుదామా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి కూడా బెదిరించబడక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు. అదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదివండి. ఆశీర్వాదమునకు మీరు వారసులు అవటానికి పిలువబడ్డారు కాబట్టి మీరేం చేయాలి తెలుసా? కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ మాట్లాడకూడదు. వారిని మీరు దీవిస్తూనే ఉండాలి, కానీ కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దూషణకి ప్రతి దూషణ చేయకూడదు. వాళ్ళని మీరు దీవిస్తూనే, ఎందుకో తెలుసా? మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వారు కాబట్టి. మీ ఇంట్లో మీ కుటుంబాల్లో బాధ పెట్టే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఇలాగే ప్రార్థన చేసుకోండి. అది ఐగుప్తీల మనస్సు అని అర్థం చేసుకోండి. అలాంటి మనస్సు మన కుటుంబాల్లో ఉండకూడదు. దేవుని సేవకుడిగా నా ప్రార్థన, విశ్వాసులుగా మీరు కూడా అలాగే ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు నామములో బాధ పెట్టేవారు హృదయాలు మారిపోవునుగాక. బైబిల్ ఏమని రాస్తుందంటే, బాధించేవారు నీకు దూరం అవుదురుగాక అని రాశారు. తోడి కోడళ్ళు కూడా ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు. బాధించే వాళ్ళు నిన్ను ఎవరు బాధిస్తున్నారో వాళ్ళు నీకు దూరం అవుదురుగాక. ఒకరు కూడా ఆమెను చెప్పలేదంటే మిమ్మల్ని ఎవరు బాధ పెట్టట్లేదా? అయితే మంచిదే, అయితే మీరు ఎవరో ఐగుప్తీలు లేనట్టే. చూద్దాం, సామెతల్లో కూడా ఈ మాట ఇందాక చెప్పాను కదా, 15:27. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. చాలు, లోబి, ఆయన పేరు చెప్పండి ఒకసారి. లోబీపీ కాదు, లోబి. ఇంటి వాళ్ళని బాధ పెట్టేవాడు ఎవరైనా ఉన్నారంటే వాడు లోబి. టామీ కాదు, లోబి. ఇంటి వాళ్ళని బాధ పెట్టడం అంటే ఎలాగో చెప్పనా? చెప్తాను. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. పాపం వాళ్ళ అమ్మ ఎంతో రెక్కలు ముక్కలు చేసుకుని పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదు. వాళ్ళ నాన్న కూడా పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదు. ఇంత కష్టపడి వాళ్ళు కష్టపడి వస్తూ ఉంటుంటే ఈ పిల్లోడు ఏమీ చేయకుండా ఇంట్లో ఉండి బెట్టింగ్లు కడతా ఉంటాడు. బెట్టింగ్లు కట్టి ఆ ఫోన్లో గేమ్లకి బెట్టింగ్కి డబ్బులు ఖర్చు పెట్టి
ఇంచుమించు ఆ బెట్టింగ్లు ఏమన్నా వందలతో పోవు, వేల్లో కూడా కాదు. మొన్న ఆయన ఎవరో విచిత్రంగా నాకు చెప్తున్నారు, ఎమ్మెల్యే మీద కట్టాడంట, సీఎం మీద కూడా కట్టాడంట. స్వాహ. ఎంత అన్నయ్య? 8 లక్షలు అన్నా. చిన్న ప్రాణం జారిపోయింది నాకు. ఓ సెంటు వచ్చేది, నాకు 2 సెంట్లు వచ్చేది నేను దరిదాపుల్లో మనకి. పోనీ ఏమైనా ఉన్నాయా? ఏమైనా 4 రాళ్ళు వెనకాల ఉన్నాయి? ఏమీ లేవు. ఇప్పుడు అవి ఎవరు కడతారు? ఇప్పుడు ఆయన చేసిన అప్పు ఎవరు కడతారు? ఇంటోల్ని బాధ పెట్టడం అంటే, భార్య మెళ్ళ ఉన్న మంగళసూత్రం కూడా పట్టుకెళ్ళిపోయి తాకట్టు పెట్టి తాగేస్తుంటుంటే ఏంటి ఆ బాధ అసలు? ఆ ఆడపిల్ల ఎదుగుతుంటుంటే ఆమె ఫ్యూచర్ ఏంటి? తండ్రిగా ఆలోచించాలి కదా కొంచెమైనా. బాధ పెట్టకూడదు. పిల్లలు కూడా, మీరు కూడా ఇంట్లో ఏదైనా వస్తువు కావాలంటే ఇదే కావాలి మమ్మీ నాకు, ఇస్తావో చేస్తాను కూర్చోకూడదు. నేను అంటాను, నీకు లగ్జరీ లైఫ్ అలవాటు ఉంటే నువ్వు కష్టపడి చేయి, ఇంటోల్ని బాధ పెట్టద్దు. ఒక వస్తువు విలువ అది కష్టపడి మనం కొంటే తెలుస్తుందండి. అసలు ఇంటోళ్ళని ఎప్పుడు మనం నా చదువు వయసులో, నేను చదువుకునే టైంలో కూడా, ఇప్పటికీ కూడా నాకు ఇదే అలవాటు. మా అమ్మ చెప్తా ఉండేది, మా నాన్నకు కూడా నేను చెప్తా ఉండేవాడిని, మమ్మీ డాడీ నాకు అస్సలు ఏమీ వద్దు, నేను కష్టపడి నేను పుస్తకాలు నేనే కొనుక్కుంటాను, నా కాలేజీ ఫీజులు నేనే కట్టుకుంటాను, మీరు నాకైతే 1 రూపాయి కూడా వద్దు అని అనేవాడిని. నేను అలాగే కష్టపడి అలాగే చదువుకునేవాడిని. ఇంకా కష్టపడి డబ్బులు అట్టుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడిని. ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనడానికి ఉపయోగిస్తూ ఉండేవారు వాడు. ఆల్మోస్ట్ మా ఇంట్లో 4 అంతే. అక్కోళ్ళని అలాగే సెలవులు వచ్చినంటే ఇంటి దగ్గర ఉండేవారు కదా, ఏదో ఒకటి కష్టపడటం నేర్చుకున్నాం మేము. మన ఇంటోళ్ళని మనం బాధ పెట్టకూడదండి. ఇప్పుడు మనం అప్పులు చేసి వాళ్ళని తీర్చమంటే ఎంత బాధ అసలు అది. అందుకని మన జీవితాల్లో అది ఐగుప్తీల స్వభావం. ఫ్రెండ్లీగా కొంతమంది పాపం ఫ్రెండ్షిప్ ఉంటుంది. మొన్నే ఒక అన్నయ్య చెప్తున్నాడు, అన్నయ్య ఫ్రెండ్ అని అడిగాడు. అన్నయ్య సరే నాకు దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అడిగి ఇచ్చాను, తీసుకున్నాడు, ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేను ఎవరు కట్టాలి, ఏం చేయాలి నాకు అసలు అర్థం కావట్లేదని. ఇప్పుడు ఆ స్నేహ బంధంలో ఆయన ఎంత బాధ పెట్టినట్టు అది అసలు. రేపొద్దున ఆయన బాధపడతాడు అది. అందుకోసం ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోండి, శ్రమ పెట్టి బాధ పెట్టే మనసు అది ఐగుప్తీలది. యేసు నామములో ఆ మనసు దూరం అయిపోనుగాక. నిర్గమకాండంలో చూడండి వాళ్ళు ఎంత బాధ పెట్టారో తెలుసా? 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండం 1:11. త్వరగా చూడాలి. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారాల్లో వారిని శ్రమ పెట్టడానికి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు తెలుసా? వెట్టి పనులు చేయించడం. వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. చూడండి అక్కడ ఆ పై వచనాలు చూస్తే వారి మీద భారాలు పెట్టి వెట్టి పనులన్నీ చేయించేవారు. అంత బాధ పెట్టేవారంట వాళ్ళు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, మీ కుటుంబాల్లో ఐగుప్తిని మనం విడిచి వెళ్ళాలి కానానికి. ఇంకా ఐగుప్తిలోనే ఉంటే ఎలా? ఐగుప్తి అనుభవాలు నిజంగానే ఇతరుల్ని బాధ పెట్టే అనుభవాలుగా ఉన్నాయి. నేను కోరుకుంటున్నాను, ఒకవేళ మంచి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే విలువైంది అన్నట్లుగా షమ్మ ఆడబడుసులందరికీ అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. అంతే. ఇంకా యేసు నామములో అన్ని వాళ్ళందరూ కూడా అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. ఆమెన్. సౌండ్ తగ్గినట్టు ఉందండి. ఓకే, గట్టిగా చెప్తాం ఆమెన్. మనందరం కూడా ఒకరినొకరు దేవుని ప్రేమను బట్టే వెళ్ళిపోదాం. మనం ఒకరినొకరు బాధ పెట్టుకుంటుంటే మనల్ని బాధ పెట్టేవా ఆయన ఉన్నాడు అనుకోని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఉద్యోగ ఆఫీసుల్లో కూడా చాలామంది కిందున్న వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు, చాలా బాధ పెడతా ఉంటారు. సో అది మంచిది కాదు.
దేవుడు మనల్ని దర్శించునుగాక. ఓకే, మూడో మాటలోకి వెళ్దాం. థర్డ్ వన్, మూడవది ఐగుప్తీల స్వభావం. ఒకటి దాస్యత్వం లేదా బానిసత్వం, పాపం. రెండు శ్రమ పెట్టి బాధ పెట్టే మనస్సు కలిగిన వాళ్ళు. ఓకే, మూడవది చూద్దాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 32వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. యెహెజ్కేలు 32:18. నరపుత్రుడా అల్లరి చేసే ఐగుప్తుల సమూహాన్ని గూర్చు అంగలార్చు. చాలు. మూడవది అల్లరి సమూహం. చెప్పండి ఎవరంటారు ఐగుప్తులు? ఎవరు? అల్లరి సమూహం. నరపుత్రుడా యెహెజ్కేలు, నువ్వు వీళ్ళ గురించి అంగలార్చాలి. ఎవరి గురించి అంగలార్చి ప్రార్థన చేయాలి తెలుసా? ఐగుప్తీలు అల్లరి చేసే సమూహం అంట. వాళ్ళు అల్లరి బ్యాచ్. అది ఆ అల్లరి చేసే బ్యాచ్ని వాళ్ళ గురించి నువ్వేం చేయాలంటే అంగలార్చు నరపుత్రుడా యెహెజ్కేలు అని చెప్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తుల యొక్క సమూహంలో ఉన్న వాళ్ళ స్వభావం ఏమిటంటే అల్లరి బ్యాచ్. క్రైస్తవ్యంలో అల్లరి బ్యాచ్ ఉండకూడదు. అంటే అల్లరి బ్యాచ్ అంటే ఒకరి మీద ఒకరు ఆ బ్యాచ్ సాడీలు చెప్పుకునే బ్యాచ్ క్రైస్తవ్యంలో ఉండకూడదండి. అల్లరితో కూడిన ఆ ఆటపాటలు మనకి కుదరదు. ఇంకా పౌలు గారు చెప్తూ పత్రికలో పేతురు గారు కూడా మాట్లాడుతూ పోకిరి శాస్త్రులు అన్నాడు. దానికి ఏమని పేరు పెట్టాడంటే పోకిరి శాస్త్రులు అన్నాడు. నేను చాలామందిలో చూశాను, కొంతమంది పెద్దోళ్ళలో కూడా గమనిస్తూ వచ్చాను. వాళ్ళు వయసు పెరుగుతున్నా కూడా ఇంకా ఇలాంటి స్వభావాల్లోనే ఉన్నవాళ్ళుగా కనపడుతూ ఉంటారు. క్రైస్తవులకి ఇవి తగదు. మనము అల్లరి బ్యాచ్ కాదు. మనకి దేవుడు ఒక సిస్టమ్ ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. అదే క్రమశిక్షణలో అదే పద్ధతిలో మనం వెళ్ళాలి. కానీ మనం అల్లరితో కూడిన ఆ ఆటపాటల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అసలు ఎట్టి పరిస్థితులు అది క్రైస్తవ్యానికి పూర్తిగా ఆపోజిట్లో ఉంది అది. కాబట్టి మీరు తీర్మానం చేసుకోండి, ఐగుప్తి ఛాయ, ఐగుప్తి నీడ, ఐగుప్తి స్వభావం మనలోకి రానికుండా మమ్మల్ని మేము జాగ్రత్త పడతాం ప్రభువా అని తీర్మానం చేసుకోండి. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా రే నీకు ఇంట్లో ఆస్తిలో వాటా లేదురా వెళ్ళిపో అని పంపించేశారు. ఇప్పుడు ఈ యెఫ్తా వాళ్ళని పంపించేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యెఫ్తా టోబు దేశానికి వెళ్ళాడంట. టోబు దేశ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? అల్లరి బ్యాచ్ అంట వాళ్ళు. చూద్దాం ఒకసారి ఆ మాట. న్యాయాధిపతుల పుస్తకం 11:3. న్యాయాధిపతులు 11:3. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుంచి పారిపోయి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి, అల్లరి జనం ఏ జనం? చెప్పండి ఏ జనం? అల్లరి జనం. కాబట్టి మీరు ఆత్మీయులైన మీరు ఎప్పుడు చిన్నపిల్లల లాంటి ఈ స్వభావం మనలోకి రావు. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ వయసు కాబట్టి చిన్నోళ్ళు కాబట్టి తెలియదు కాబట్టి. పెద్దోళ్ళు మనం అల్లరి పిల్లలా ఉంటే ఎలా? మనం ఎప్పుడు క్రమశిక్షణకి మాదిరియే, క్రమశిక్షణకి మారు పేరే మనలో ఉండాలి. మనం ఇంకా చిన్న అల్లరి పనులు చేస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా ఐగుప్తిలోనే ఉన్నారు, ఐగుప్తిని విడిచిపెట్టలేదని అర్థం. అల్లరి పనులు అంటే ఏప్రిల్ 1 వచ్చిందనుకోండి, మాట్లాడట్లేదు మీరు. భర్తను కూడా ఏప్రిల్ ఫూల్ అంటే ఎలా? పోనీ ఆ ఒక్కరోజేనా అన్నావా? ఆ ఒక్కరోజే కాదు, ఆ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఎప్పుడు కొంతమంది పెద్దోళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. 100కు ఒక్కలైనా ఉంటారు. పెద్దోళ్ళని ఆట పట్టించే అది అల్లరి బ్యాచ్, అది మనకు తగదు. ఎలాగంటే చూడండి, ఓ మాట చెప్తాను.
చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పండి. వరుసకి మామూలుగా ఈ వివాహాలు సంబంధాలు చూసుకునే వాళ్ళు వరుసకి కొన్ని వరుసలు చూసిన వీళ్ళ తాతయ్య, వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ మేనత్త, వీళ్ళ మామయ్య, ఇలా కొన్ని వరుసలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ వరుసల్లోకి వస్తే కొంతమంది మనకన్నా పెద్దోళ్ళు, అంటే ఈ వరుసలో లెక్కేసుకుంటే పెద్ద ఆయన ఉంటాడు, బావగారు అవుతారు అన్నమాట ఆయన. వీళ్ళు వరుసకి మరదలు అవుతారు. ఇప్పుడు వీళ్ళు పెద్ద ఆయన్ని ఎలా గౌరవించాలి? ఆయన బావగారు అంటే బావగారి స్థాయిలోనే గౌరవించాలి. అలాంటి వాళ్ళ దగ్గర అల్లరి పట్టించి ఉన్నారు. ఇంకా క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి పద్ధతులు ఉంటున్నాయి. యేసు నామములో ఈ మనస్సు మారిపోనుగాక. వంటల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఈ విషయాన్ని చాలా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. వంటల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఎంతో మీరు కష్టపడుతూ ఉంటారు. కష్టపడి వెంటనే అక్కడ ఏదో అల్లరితో కూడిన ఏదో చిన్న పని చేస్తుంటారు అంతే. అక్కడ ఆ చిన్న అల్లరితో కూడిన చిన్న పని చేసినప్పుడు వాళ్ళు ఆ మాట వీళ్ళు క్యాజువల్గానే అని ఉంటారు. అది నిజంగానే వాళ్ళు నిజంగా హర్ట్ అయ్యి నేను ఎప్పటికీ వంట దగ్గర పరిచయం చేయడానికి రాను అంటారు. నేనేమన్నా అన్నాను బ్రదర్? మీరేమనలేదండి. మరి వాళ్ళు ఏదైనా అంటే మీరెందుకు మానేసేయాలి? ఇలాంటి సిచ్యువేషన్ జరిగి అక్కడ పరిచర్య దూరం అయిపోతుంటారు, దేవుని పని ఆగిపోతూ ఉంటుంది. చిన్నది, అది చిన్న మిస్టేక్. అందుకని వంటల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు వెరీ సీరియస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొయ్యి దగ్గర ఫ్రై అయిపోతున్నామనే సీరియస్లో మీరు పరిచర్య చేయండి. ఏలాకాలాలు ఆడుకుంటూ సరదాగా అనుకున్న మాటలు సరదాగా ఉండవు, ఇబ్బంది అవుతాయి. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి, అల్లరి సమూహంగా ఉండొద్దు. పేతురు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలమే. అవన్నీ అన్యజనులు చేసేవి ఆ గతించిన కాలమే చాలు. ఇంకొక మాట కూడా యాకోబు పత్రిక 3:16 చూడండి ఒకసారి. యాకోబు 3:16 చూడండి. అక్కడేముంది? చక్కని మాట చెప్తున్నాడు. అనగా మత్సరం, వివాదం ఎక్కడ ఉండునో, ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ అల్లరియు, ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. మీరు కూడా ఒకరినొకరిని ఏదో చిన్నగా అది మీరు సరదాగా అని ఉంటారు. దేవుని బిడ్డలు అలా అనుకోకూడదు. అది ఆ చినుకు పెద్ద జడివానగా మారి సమస్య క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది చిన్న మాటే అని ఉంటారు మీరు. నేను మామూలుగానే అన్నాను, అలా నువ్వు మామూలుగా అన్నా వాళ్ళు మామూలుగా అర్థం చేసుకోరు. అది సమస్య అయ్యి సంఘానికి వాళ్ళు దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. నీ ద్వారా ఒకరు దూరం అవ్వటం ఎందుకు? నీ ద్వారా ఒక ఆత్మ దేవుని దగ్గరికి రావాలి, కానీ దూరం అవ్వకూడదు కదా. అందుకోసమే ఈ విషయంలో చాలా జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే, ఇక 4 మాటలకు వెళ్ళిపోదాం. ఐగుప్తీయులకుండే మరొక స్వభావాన్ని గురించి కూడా చెప్తాను. నిర్గమకాండం 18వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. నిర్గమకాండం 18వ అధ్యాయం 10-11 వచనాలు. ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతిక్రిత నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు చేసిన దౌర్జన్యాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి దేవతల కంటే గొప్పగా ఇప్పుడు తెలిసిన ఆ మాటలన్నీ చెప్పినాడు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే గర్వించే వాళ్ళు అంట. వాళ్ళు ఎవరు చెప్పండి? ఐగుప్తీయులు ఎవరు?
గర్వం వచ్చిందంటే ఇంకా ఐగుప్తులోనే ఉన్నామని అర్థం అన్నమాట. అందుకొరకు ఈ రాత్రి ఆ గర్వం అనే ఆ ఐగుప్తి స్వభావాన్ని మనం పాతిపెట్టేసేయాల. కనానికి చేరుకోవడానికి ఇదిగో ఇంకా ఐగుప్తిలోనే ఉన్న ఈ గర్వాన్ని మనలోనికి రానివ్వకుండా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించునుగాక. కొన్ని సందర్భాలు చెప్తాను చూడండి. గర్వం అనేది ఎలా వచ్చేస్తుందంటే, అంతవరకు మనకి ఇల్లు లేదు, చిన్న అద్దింట్లోనే లేకపోతే చిన్న ఇంట్లోనే మనం ఉన్నాం, చిన్న ఇరుకింట్లో ఉంటున్నాం. దేవుడు మీ కష్టాన్ని చూసి, మీ కన్నీటి ప్రార్థన చూసి ఒక మంచి గృహం ఇచ్చాడు. గృహం ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు రాకముందు ఎంతో వినయ విధేయతలతో ఉండేవాళ్ళమేమో. ఇప్పుడు ఇల్లు వచ్చిన తర్వాత ఏమవుతామంటే ఆటోమేటిక్గా మనలోనికి ఆ స్వభావం వచ్చేస్తుంది. గర్వం, ఇల్లు ఉంది నాకు అనే ఒక స్వభావం వస్తుంది. తర్వాత కొంతమందికి సైకిల్ మీద ఉంటారు ఫస్ట్, తర్వాత దేవుడు వాళ్ళకి ఒక బైక్ ఇస్తాడు. బైకు లేనప్పుడు ఎలా ఉన్నామో ఇచ్చిన తర్వాత కూడా అంతే. ఈ 2 చక్రాలు తీసేసి 4 చక్రాల కారు ఇచ్చినా అంతే. అవి ఏమీ మనతో రావు, ఇక్కడే విడిచిపెట్టేస్తాం. కాబట్టి ఇచ్చిన వస్తువుని బట్టి గర్వించకూడదు. ఉద్యోగం లేదు, దేవుడి దేవాలు నీకు ఒక ఉద్యోగం దొరికింది, వచ్చిందని దాన్ని చూసి మనం గర్వించకూడదు. ఆ తర్వాత ఒకప్పుడు పాటలు పాడే తలంతు లేదు, దేవుడు నీకు పాటలు పాడే తలంతు ఇచ్చాడా, ఓకే దేవుడికి స్తోత్రం అనుకోవాలి. వాయిద్యాలు వాయించటం ఒకప్పుడు రాదు, దేవుడు ఇచ్చాడా, ప్రభు నీకు స్తోత్రం. ఆ తర్వాత బైబిల్ రీడింగ్, బైబిల్ చదవటం ఒకప్పుడు వచ్చేది కాదు, నువ్వు ఇప్పుడు మంచిగా చదువుతున్నావు అని కూడా నీలో అతిశయించడానికి ఏమీ లేదు. ఆ ప్రసంగం చేయటం, దేవుడు చక్కగా టాలెంట్, వాక్చాతుర్యాన్ని ఇచ్చి కొంతమందికి చక్కగా మాట్లాడే తలాంత్ ఇస్తాడు. ఇచ్చాడా, దేవా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం, నాలో ఏమీ లేదయ్యా మట్టి గట్టాను నేను. అలాగ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. కానీ ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించమంటే నిజంగా ఐగుప్తి స్వభావం ఇంకా మనలో నుంచి చావలేదని అనుకోవాలి. ఈ రాత్రి ఇచ్చిన వాటి కొరకు దేవునికి కృతజ్ఞత చెప్పు, కానీ ఇచ్చిన వాటిని గురించి అతిశయించొద్దు, గర్వంతో ప్రవర్తించొద్దు. ఇంకా అలా ఉంటే అది ఐగుప్తిలోనే ఉన్నట్టు అనుభవాలు. ఈ రాత్రి వాటిని మనం అందరం విడిచిపెట్టుదాము గాక. చదువుకునే పిల్లలు కూడా చదువుని బట్టి నేను బాగా చదవగలను తెలుసా అని ఎప్పుడు మనం గర్వించకూడదు. ఇంకా ప్రస్తుత కాలంలో చాలామందికి ఎక్కువగా ఈ లోకస్తుల వలె కులంతో కూడిన గర్వం కూడా వచ్చేస్తుంది కొందరిలో. అసలు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఆ స్వభావమే మనలో కనబడకూడదు. ఇది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవ సంఘాల్లో. మేమెవరో తెలుసా, మా కులం ఏంటో తెలుసా, అబ్బా ఏంటో అది అని ఇలాగ వాళ్ళు అతిశయిస్తున్నారు. ఏమండి, మనం ఎంతటి వాళ్ళమండి? అస్సలు మనం అతిశయించడానికి మనలో ఏమీ లేదు, నథింగ్, అంతే. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అందుకని అతిశయించడానికి మనలో ఏమీ లేదంతే. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేన్. మీరు అడగొచ్చు, ఒకవేళ అతిశయిస్తే ఏమవుతుందండి, గర్విస్తే ఏమవుతుంది? ఓ మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఒకవేళ గర్వం మనలోకి వచ్చేసింది అనుకోండి, మనం ఏమైపోతాం తెలుసా? మనకి దేవుడు ఏమవుతాడో తెలుసా? చూడండి, అక్కడ ఇలా రాసున్నది, గర్విష్ఠుడా నేను నీకు విరోధినవుతాను. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, గర్విష్ఠుడా నేను నీకు విరోధి. ఏమంటే దేవుడు మనకి విరోధి అయిపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు ఆయనే మనకు విరోధంగా, ఇప్పుడు బిలాము వేరే దారిలో వెళ్ళిపోతుంటుంటే దేవుడే ఒక దేవదూత మధ్యలో ఖడ్గం పట్టుకుని విరోధం అయిపోతే ఇంకా ఆయన ప్రయాణం ఎక్కడ సాగింది? దేవుడు మనకు విరోధం అయిపోతే మనం ఏమీ చేయలేము అసలు. అందుకోసం మనం ఎంత మంచిగా ఉంటే అంత దీవెనలు ఉంటాయి. గర్వం వచ్చిందంటేనంట మనకి దేవుడు విరోధి అయిపోతాడంట, మనకి దేవుడు దూరం అయిపోతాడంట. దేవుడు మనకి విరోధి అయిపోతే మనం ఏమీ చేయలేం కదా. అందుకోసం గర్వం కానీ అతిశయం కానీ ఏమి మనలోకి రానివ్వకుండా
ఎదిగే కొలది ఒదిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు అన్ని విషయాల్లో మనకి కృప చూపును గాక. ఒక చిన్న సందర్భం, ఒక కథ చెప్తాను మీకు. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఒక ఆయనకి ఆఫీసర్ అయ్యే ఉద్యోగం వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నది దాటి వెళ్ళాలి. ఆ గోదావరి నది దాటి అవతల పక్క వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. ఆఫీసర్ అయ్యాడు కదా, మొత్తం మీద 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నాడు, మంచిగా టక్ చేశాడు, టైప్ కట్టాడు, షూటు బూటు వేసుకుని చక్కగా ప్రయాణమై ఆ పడవలో వచ్చి కూర్చున్నాడు. పడవలో వచ్చి కూర్చున్న వెంటనే వాడితో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? నాకు తెలుగండి బాబు, ఇంగ్లీష్ కూడా రాదండి. ఇది కూడా చిన్నప్పుడు చదవలేదా నువ్వు? అయితే నువ్వు 20% వేస్ట్ అన్నాడు. ఎవరిని? పడవ నడిపేవాడిని. 20% వేస్ట్ నువ్వు అన్నాడు. తర్వాత కొంచెం ముందుకెళ్తుంటే సెల్ఫీ తీయమన్నాడు. కెమెరా ఇచ్చి ఫోటో తీయమని. నాకు రాదండి అయ్యా అన్నాడు. ఏంటి కెమెరా ఫోటో తీయడం రాదా? 50% వేస్ట్ అన్నాడు. కొంచెం లోపలికి వెళ్తుంది పడవ. మరలా వీడియో కాల్ చేసే వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంటుంటే, ఇదిగో చూడు వీడియో కాల్ అనేది. నాకు తెలియదు బాబా, 70% వేస్ట్ ఫిలో నువ్వు అన్నాడు. తిట్టుకుంటూ వాడు మధ్యలోకి వెళ్ళినప్పటికీ సుడిగాలి, మొత్తం గాలి వాన మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పడవ నడిపేవాడు అన్నాడు, నీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడు. రాదండి. నో 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 ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు. నో 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 నో. అవునా? నువ్వు 100% వేస్ట్. స్తోత్రం చెప్పండి. అంతే కదా మరి. ఏమండి, కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, మనకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అట్లా కానీ వాళ్ళు వేస్ట్ అనకూడదు. ఎప్పుడు దేని గురించి మనం అతిశయించకూడదండి. యేసు నామములో మిమ్మల్ని దర్శించునుగాక. ఈ ఇంగ్లాండ్ రాణి గారు అందరూ ప్రభు బలారాధన తీసుకుంటున్నారంట. ఆ ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ చక్కగా మోకరిస్తాం కదండి. మోకరించేటప్పుడు కూడా మనం పక్కకు జరుగు, అలా కాదు. నీకు ఎక్కడ దొరికితే ప్లేస్ అక్కడే. వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా. అలా ఆమె ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణి గారు మందిరానికి వస్తుందంట. ఆమె దేవాలయానికి వస్తుందంట. ప్రభు బల్లారాధన ఇస్తున్నప్పుడు అందరూ మోకరించిన వెంటనే ఆ షేబా యొక్క ఇంగ్లాండ్ దేశం చూసిన రాణి గారు మోకరించారంట. ఒకరు పక్కన మోకరిస్తే, అమ్మ రాణి గారు, మీ పక్కన మేము కూర్చోవడానికి మేము అర్హులం కాదమ్మా, మేము అటు జరుగుతాం. లేదు, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అందరూ సమానులే. అది రాజ్యంలో ఆ స్థానం. గుళ్ళోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. ఇక్కడ మీరు ఇలా అట్లాంటివి ఏమీ లేదమ్మా అని బాగా వాళ్ళ ఇంట్లో పనిచేసే పనాం ప్రక్కనే ఆమె కూడా మోకరించి చక్కగా అలాగా ఆ ప్రభు బలలో పాదాల దగ్గర దేవుని పాదాలు పట్టుకొని చక్కగా దేవుని శరీరాన్ని పానం చేయటానికి, భుజించడానికి ఆమె సిద్ధపడిందంట. నిజమే, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనం ఆ స్థాయిని విడిచిపెట్టేసి, ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది ఉన్నారు, మీరు మంచి జాబ్ హోల్డర్స్గా ఉన్నా కూడా దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అన్నీ తగ్గించుకుని మీరు అలా ఉంటున్నారు కనుక మీ సాత్వికమే మిమ్మల్ని గొప్ప చేయనుగాక. ఐగుప్తిలో ఉన్న గర్వం ఏది మనలోకి రాకుండా యేసయ్య మనల్ని విడిపించునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఫరోను తమ హృదయాలను కఠినపరుచుకొనున్నట్లు, ఐగుప్తీలు ఫరో తమ హృదయాల్ని కఠినపరుచుకున్నట్లు అన్నాడు. చాలు. అంటే చివరిగా వారు ఎట్లాంటి వాళ్ళంటే కఠిన హృదయం గలవారు. చెప్పండి ఒకసారి, ఎలాంటి వాళ్ళు అంటే ఐగుప్తీలు? కఠినత్వం. మీ జీవితంలో ఐగుప్తి అనుభవాలు ఒక్కటి కూడా ఉండవు. ఎందుకంటే మనం కనానికి వెళ్ళాలి కాబట్టి ఆ ఐగుప్తిని విడిచి వెళ్ళాలి మనం. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఐగుప్తీలకు ఉండే లాస్ట్ క్వాలిటీ ఏమిటంటే, వాళ్ళలో ఉన్న స్వభావం ఎలాంటిదంటే కఠిన హృదయం. విశ్వాస జీవితంలో అడుగు పెట్టాం కాబట్టి మనలో కఠినత్వం ఉండకూడదండి. అప్పుడు యేసు ప్రభు ఉపమానాలు చెప్తూ
ఒక విత్తనాలు తీసుకుని వెళ్ళి పొలంలో విత్తుతూ ఉంటే త్రోవ ప్రక్కన పడ్డాయంటే కొన్ని విత్తనాలు. త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు ఎవరు అని అంటే ఆకాశ పక్షులు వచ్చేసి సాతానుగాడు వాక్యం ఎత్తుకుపోయేవాళ్ళు త్రోవ పక్కన ఉన్నవాడు. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి అన్నాడు. రాతి నేల అంటే కఠిన హృదయం. ఇప్పుడు రాయి ఉన్న చోట నీరు ఉండదు, అక్కడ ఆ మొక్క నాటుకోవడానికి, ఆ విత్తనం నాటుకోవడానికి ఛాన్స్. అలాగే మీ జీవితంలో వాక్యం వినేటప్పుడు కఠిన హృదయం చేసుకోకూడదండి. ఈరోజు దేవుడు మీతో ఏది మాట్లాడాడో అది వెంటనే ఫాలో అవటానికి మెత్తని మనసు. అదే కదా ప్రభు చెప్పాడు, మీలో రాతి గుండెని తీసేసి మాంసపు హృదయం ఇస్తానన్నాడు. బాప్తీసం గురించి దేవుడు మాట్లాడాడు అనుకోండి, వెంటనే ఆ రోజు అప్పుడే నువ్వు విధేయత చూపించాలి. ఒకేలా బాప్తీసం పొందేసున్నవా, పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడాడు అనుకోండి, వెంటనే ఆ మాటలు స్వీకరించాలి. ఒకేలా ఆత్మ నింపుదల ఉందనుకో, నీకు అలంకరణ సమర్పణ గురించి, సమర్పణ జీవితం గురించి చెప్పాడనుకోండి, వెంటనే స్వీకరించాలి. ఏది నీకు ఏ మాట అవసరమో ఆ రోజు దేవుడు ఆ మాట ఇచ్చాడు అనుకోండి, వెంటనే తీసుకోవాలి, కానీ కఠినం చేసుకోకూడదు. చాలామంది వాక్యాలు వింటారు కానీ ఆ మాట స్వీకరించడానికి వచ్చినప్పటికి కఠినం చేసేసుకుంటారు. ఒకవేళ దేవుడు ఆ రోజు నీకు ఒక ఉన్నత ఉపదేశం గురించి మాట్లాడుతూ సహోదర ప్రేమ గురించి చెప్పాడనుకోండి, వెంటనే ఆ మాటను స్వీకరించాలి. ఒకవేళ దేవుడు నీకు ఆ రోజు కానుక పరిచర్య గురించి చెప్పాడనుకోండి, వెంటనే స్వీకరించాలి. ఒకవేళ ఆ రోజు దేవుడు నీకు దశమ భాగాన్ని గురించి చెప్పాడనుకోండి, వెంటనే స్వీకరించాలి. ఏది దేవుని మాట విన్నా కఠినం చేసుకోకూడదు. చాలామంది హృదయాలు కఠినం చేసేసుకుంటారండి. మనకు కాదులే, ఇప్పుడు కుదరదులే అనని ఇలా కఠినం చేసేసుకుంటే అది ఐగుప్తీల స్వభావం. ఒకవేళ దేవుడు సేవ గురించి చెప్పాడనుకోండి, నా కుమారుడా కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కొదువుగా ఉన్నారు, నేనున్నాను, నన్ను పంపు అని యెషయా ముందుకొచ్చాడు. అలాగ దేవుని పరిచయం చేయడానికి నేను పిలుపుస్తూ వస్తుంటుంటే ఆ పిలుపుకు వాయిదా వేయొద్దు. ఇప్పుడు కాదులే చేద్దాంలే అనుకోకు. కఠినత్వాన్ని విడిచిపెట్టేస్తే నిజంగానే ఐగుప్తి స్వభావం అంతా తొలగిపోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఉపవాసం గురించి చెప్పాడనుకో దేవుడు, కనీసం ఆ ఒక్క రోజైనా ఉపవాసం ఉండడానికి ఇష్టపడు. భక్తిహీనత గురించి చెప్పాడనుకోండి, ఆ రోజే ఆ భక్తిహీనత విడిచిపెట్టేసాయి. బైబిల్లో ఒక మాట చదివిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకోండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను మీ హృదయాల్ని కఠినపరచుకొనకుడి. ఆ మాట టిక్ చేసుకోండి. మీ హృదయాల్ని కఠినం చేసుకోవద్దు. మన మందిరానికి వచ్చే విశ్వాసుల్లో ఒక ఫ్యామిలీ పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు, అంటే ఇక్కడ కాదు, పరంజ్యోతి స్కూల్ సేవ ప్రారంభం, వాళ్ళ భర్తలు జనరల్గా చిన్న చిన్న గవర్నమెంటు చిన్నదే పోస్ట్ వచ్చింది వాళ్ళకి. ఆ రోజు అక్కని అడిగారంట వాళ్ళు, సిస్టర్ గారు అలంకరణ మేము కూడా తీసేయాలా, బైబిల్ అలాగే చెప్తుందా, పాశ్రమంలో తీయాలా? లేదమ్మా, హోరేబు కొండ దగ్గర అక్కడ ఆభరణాలు తీసేశారు వాళ్ళు. బైబిల్లో ఇలా ఉంది, ఆభరణాల గురించి ఇలా క్లియర్గా రాశారు, ఇది వాక్యంలో ఉంది, అది మీరు అంగీకరించే విధానం బట్టి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో సమస్యలు ఉంటే, మీ భర్త మార్పు లేని వారిగా ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటుంటే కనికరం కోసం ప్రార్థన చేసుకుని అప్పుడు సమర్పణ చేసుకోండి. వాక్యం అయితే ఇలాగే ఉంది, దీంట్లో మనం కలపడానికి తీయటానికి ఏమీ లేదంటే, వాళ్ళ భర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నా, అంత వాళ్ళ స్థితి ఉన్నా, భార్యలు వెళ్ళి చెప్పారంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, మరి ఇలా బైబిల్లో ఉంది, భర్తగా మిమ్మల్ని అడగాలి కాబట్టి అడుగుతున్నాం, మీరేమంటారు? ఆయన ఒకటే చెప్పారంట, బైబిల్లో ఉంది కాబట్టి నీ అంగీకారం, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకో. అంతే. వెంటనే ఆ రోజే వాళ్ళు అలంకరణ తీసేసి సమర్పించేసుకున్నారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి మెత్తని స్వీకరించే స్వభావం కనిపెట్టండి, ప్రార్థన చేసుకోండి.
త్వరగానే సంఘమంతా సంపూర్ణ సమర్పణలోనికి వచ్చునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. చివరిగా ఆ 5 మాటలు మీకు గుర్తు చేశాను. ఐగుప్తిలోంచి వాళ్ళు కనానికి ప్రయాణం వెళుతూ ఉంటుంటే ఆ ప్రయాణాన్ని గురించి దైవజనుడు మాట్లాడుతూ ప్రభు ఐగుప్తిలోంచి ప్రజల్ని రక్షించాడు అనే మాట బోధించి ప్రారంభించాడు. ఐగుప్తి అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక 5 విషయాలు మీకు చెప్పాను. చెప్పండి. 1, ఐగుప్తి బానిసత్వం లేకపోతే పాపం, దాస్యత్వం. ఓకే. 2వది, ఐగుప్తి స్వభావం ఎలాంటిదంటే శ్రమ పెట్టే మనసు వాళ్ళలో ఉంటుంది. నీలో అలా ఉండకూడదు. నీ ఇంటి వాళ్ళని కూడా నువ్వు బాధ పెట్టకూడదు. ఓకే. 3వది, అల్లరి సమూహం, అల్లరి బ్యాచి, క్రైస్తవ్యంలో అల్లరి బ్యాచి ఉండకూడదు. ఓకే. 4వది, చెప్పండి, గర్వించే స్వభావం వాళ్ళకి, అది ఐగుప్తిది, మనలో అలా ఉండకూడదు. చివరిగా కఠిన మనస్సు, కఠిన హృదయం, అది మనలో ఉండకూడదు. యేసు నామంలో ఈ ఐగుప్తి స్వభావాలన్నీ పాతి పెట్టబడి మోషే వలె దేవుని కొరకు బహుమానం పొందుకోవాలని అలాగ ప్రయాసపడదాం. ఇట్టి కృప దేవుడు మనలో ఒక్కొక్కరికి దయచేయనుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.